హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఆత్మ. ఒక వ్యక్తికి 4 భార్యలు. 4వ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపురూపంగా చూసుకునేవాడు. 3వ భార్య అన్నా ఇష్టమే, కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు, తను వారితో వెళ్ళిపోతుందేనన్న భయంతో. 2వ భార్య దగ్గరకు తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు, ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. 1వ భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించుకుపోయింది. ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన 4వ భార్యను పిలిచాడు. నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను, నిన్ను నేను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా, నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయి, మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు. 4వ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది. ఆశ్చర్యంతో తను తన 3వ భార్యను ఇదే కోరాడు. 3వ భార్య కూడా ఇలాగే అంది. ఇలా ఇన్ని రోజులు నీతోనే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను, నీ అవసరాలన్నీ తీర్చాను, ఇక నాకు నీతో పని లేదు, వేరే వారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. బాధతో ఏడుస్తూ తన 2వ భార్యను ఇలాగే అడిగాడు. నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంటే ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక 1వ భార్యను కూడా నిర్లక్ష్యం చేశాను కదా, తన్ని అడగడం వృధా అని భావిస్తుండగా 1వ భార్య తలుపు చాటు నుండి ఇలా అంది. మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను, మీరేమీ బాధపడకండి. అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయే ముందు తెలుసుకొని ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే మనం అందరం 4 భార్యలతోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా? చెప్తాను వినండి. 4వ భార్య మన శరీరం, 3వ భార్య సంపద ఆస్తిపాస్తులు, 2వ భార్య నేస్తాలు బంధువులు, 1వ భార్య మన ఆత్మ. నిజమే కదా? దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి, పెడచెవి పెట్టి నిర్లక్ష్యం చేయకండి, సరేనా? కథ కంచికి మనం ఇంటికి. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.